శ్రీరామ్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక మీద పిలిచిన పెద్దలకి, ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అందరం ఒకే తాట్లో ప్రయాణం సాగిస్తున్నాం కాబట్టి అందరికీ వేరువేరుగా పేరు పేరున ఏం బొట్టు పెట్టి చెప్పగలరు అన్ని తెలిసిన అందరికి. కానీ ఇక్కడ జరుగుతున్న ఏంటంటే, నాకు ఈ మధ్య ముగ్గురు ఫోన్ చేశారు, అక్క మేము ఫైట్ చేస్తాం, మీతో పాటు వస్తాం, ఎక్కడికైనా వెళ్తాం, కేసులు వేయించుకుంటాం, కొట్లాడతాం, గొడవలు చేస్తాం. తర్వాత మేము జైల్లో కూర్చుంటే ఒక్కరు రూపాయి పెడతలేడు, ఒక్కరు రూపాయి సపోర్ట్ చేస్తలేరు, ఒక్కరు మాకు బెయిల్ ఇప్పిస్తలేరు. మా ఇంట్లో మమ్మల్ని పంపించరు. మాకు బాగా జీలు ఉంది పని చేయాలని, కానీ మేమేం చేయాలి, మాకు ఎవరు ఇస్తారు, మమ్మల్ని ఎవరు చూస్తారు అని చాలా మంది పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపు ఎవరో ఉన్న వాళ్ళలో కొంతమంది ఇలాంటి లాయర్లు మన లాయర్లు ఉన్నారు, కాన్సెప్ట్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది చేస్తారండి. ఎంతమంది అని చేయగలరు? కొంతవరకు మనం మనందరూ పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళు లవ్ జిహాద్ చేస్తే 6 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అని చేస్తుంటే, మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి మనం 1 లక్ష రూపాయలు మన సంస్థలు సంపాదించిన వాళ్ళకి కూడా తీసియ్యం. ఎందుకు ఇస్తాం? మన డబ్బులు, మా కష్టం మాకు ఇచ్చారు, మన పిల్లలకి మనం ఎందుకు ఇవ్వాలి? ఇది తప్పు. మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన పని మనకుంది, ఇది చెయ్యం. అంతేకాకుండా ఇంకొక పెద్ద దాడి ఏం జరుగుతుంది, దేవాలయాల పైన ఇప్పుడు మాట్లాడారు కదా, నాగర్ కర్నూలు ఒకటి, అలాగే నల్గొండ దగ్గర ఒకటి, 2 దేవాలయాలు, హిందూ దేవాలయాలు, హిందువులచే నిర్వహించబడుతున్న దేవాలయాలు. ఇక్కడ హిందువులే లోపలికి మేము వెయ్యమని తాళం వేసి చాలా రోజులుగా అమ్మవార్లకు పూజలు లేవు. శివయ్యని ఎంత చండాలమైన పరిస్థితిలో ఉంచారో అక్కడ పక్కన బీర్ బాటిల్స్ ఉన్నాయి. దాని గురించి మన సంస్థలు 10 సంస్థలు కలిసి వెళ్ళారు బాగు చేయాలని. గట్టిగా గ్రామస్తులతో కూర్చొని మాట్లాడలేమా? ఎందుకు రమ్మనం? మనం పని చేయాలంటే ఇలాంటి పని చేయాలి. బ్యాంకులో మనం అందరం వెళ్ళి ఇలాంటి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి కొంచెం నచ్చ చెప్పాలి. మీరెందుకు గుడి కడితే, మీరు గుడి కడితే దేవుడు అందరివాడు, మీరు ఒక్కడివాడు కాదు. మొన్న జరిగిన సంఘటన కూడా ఇలాంటిది. సో ఇలాంటివి అక్కడ జరగదని ఏంటి మన హామీ? ఇది ఒకటి చూడాలి. ఇంకా మనం అందరం పని చేయాలి అనుకుంటున్నాం కదా. మన ఏరియాలో ఉన్న గుళ్ళన్ని తాలూకా లిస్టు తీసుకొని ఆ లిస్టు ప్రకారంగా ఒక 10 సంస్థకు ఒక్కళ్ళు చెప్పున వెళ్ళండి. ఒక రోజు ఆదివారమో శనివారమో నగర సంకీర్తన పెట్టుకొని ప్రతి ఇంటింటికి మీ పిల్లల్ని తాలూకా లిస్టు తీసుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళకి భగవద్గీత శ్లోకాలు అవో ఇవన్నీ నేర్పిస్తామని చెప్పి గుళ్ళో కూర్చోబెట్టండి. మీ ధర్మం గురించి చెప్పండి. వేరే వాళ్ళకి పెట్టడం నేర్పొద్దు. మన ధర్మం గురించి చెప్దాం, మన ధర్మం యొక్క విశిష్టత చెప్దాం. అప్పుడు కదా మార్పు వస్తుంది, అప్పుడు కదా మనం మార్చగలిగేది సమాజాన్ని. పిల్లలే కదా ఇప్పుడు కావాల్సింది. మనం ఒక పవన్ గారు పిలిస్తేనే వెళ్ళాను నేను శివరాత్రి ఉత్సవాలకి. ఆ రోజు పవన్ గారికి ఆ పిల్లల్ని అసలు జయశ్రీరామ్ ఎందుకంటారు అంటే కూడా తెలియదు. అబ్బాయికి రాముడు తండ్రి గురించి అడిగితే తెలియదు, ఎవరి గురించి తెలియదు. మన ధర్మం గురించి మన పుస్తకాలు పెట్టి పూజించడం కాదు, దానిలో ఉన్న ఏముందో అది చెప్పండి. ఇది మన సంస్థలన్నీ చేయాల్సింది. నాకు తెలిసి నేను ప్రతి నిమిషం అర్ధరాత్రి ఫోన్ వచ్చినా వెళ్తాను, చేస్తాను. నేను నా ధర్మం కోసం పనిచేస్తాను. అలాగే భీమవరంలో ఒక లవ్ జిహాద్ పెద్ద మాఫియా జరుగుతుంది, దాన్ని ఛేదించి ఖచ్చితంగా పట్టుకుంటాం. లవ్ జిహాద్ వదిలేదే లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి మనం సపోర్ట్గా ఉండాలి. మన సపోర్ట్ తో వాళ్ళు ఎదగాలని మనం కూడా ప్రత్యేకం. మనం పక్కన తొక్కేద్దామని చూడకూడదు. ఇది మాత్రం తప్పు. ప్రతి ఒక్కరికి మానుకోవాలి. ఫస్ట్ మనలో ఉన్నవన్నీ తీసుకోవాలి. ఫస్ట్ దయచేసి ఏమన్నా నేను సూటిగా మహమ్మద్ చెప్పేస్తాను కాబట్టి అని అనుకుంటే క్షమించండి. ఇవన్నీ ఆలోచించే పాయింట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఆలోచించిన వెంటనే మీకు మనం పరిష్కారాలు ఎలాగో మన అందరం మళ్ళీ సమావేశంగా తెలియచేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా డబ్బులు మాత్రం అండి, వాళ్ళకి మనం ఫండ్ ఎలా తయారు చేసి ఇస్తామని శ్రీశేష్ గారు మన కార్యకర్తలకు బెయిల్ కోసం మీరు ఏదో ఒక పెద్ద సంస్థ ద్వారా అందరూ సపోర్ట్ చేసేటట్టుగా చూసి వాళ్ళని కాపాడుకున్న బాధ్యత మాత్రం చేయండి. గాంధీని పెట్టారంటే మనం ఏం చేయలేము, తర్వాత మారుస్తారు.